ముందే చెప్పినట్టు నాకు ఒక్కడు పోకిరి అలాంటి పిక్చర్స్ అంటే నాకు చాలా ఇష్టం. మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఒకరోజు నేను కూడా అలాగా ఒక పిక్చర్ చేయాలని ఆలోచించి ఉన్నాను. అలాంటి పిక్చర్ ఇది. దీంట్లో నా దగ్గర ఏమేమి ఎదురు చూస్తారో అన్ని ఎలిమెంట్స్, క్రియేటివ్ థింగ్స్ అదన్నీ యాడ్ చేసి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పిక్చరు. అది ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక పాలిటీషియన్కు మధ్యలో జరిగేది వార్, అది ఈ పిక్చరు. దీంట్లో హీరో క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అది ఎలాగా అలా సీమ్లెస్లీ వచ్చి ఒక పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది పిక్చర్లో. ఇంటర్వల్లో కానీ, ఫ్లాష్ బ్యాక్లో కానీ, పిక్చర్ ఎండ్లో కానీ. అలాగా ఆ మెయిన్ క్యారెక్టరు రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారు. అందరూ చెప్పారు ఇది సంక్రాంతి అని. కాదండి, ఇది రామనవమి. అంటే రామ్ గారు అంత బాగా చేశారు. అంటే మల్టిపుల్ టైం ఒక ఆఫీసర్ అంటే ఎలా ఉండాలంటే నిజంగా ఉంది, బిలీవబుల్గా ఉంది. అక్కడ ఒక ఆర్టిస్ట్ అది కనిపించలేదు, ఆ క్యారెక్టరే కనిపిస్తుంది. దానికి చాలా కోఆపరేట్ చేశారు. హెయిర్ కట్ అని, ముష్ కట్ చేసేదని, ఏది అడిగితే కూడా బాగా కోఆపరేట్ చేశారు. అది చాలా బాగా విజువల్గా మీరు చూడొచ్చు.